నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండమ్మా, పుల్లీ కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం డెప్త్లో వెళ్తుంది. పుల్లీ గురించి చెప్తాను, ఆ తర్వాత ఫస్ట్ ఫిక్స్డ్ పుల్లీ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మూవబుల్ పుల్లీస్ ఉంటే ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ పుల్లీ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ సింపుల్ కేసు తీసుకుందాం అమ్మా. ఇది ఒక పుల్లీ. జనరల్గా ఇంటర్మీడియట్లో 99% అంటే మన లాస్ ఆఫ్ మోషన్లో క్వశ్చన్ అడిగితే, రొటేషనల్ మోషన్లో అడిగితే వేరే విధంగా ఉంటుంది, కానీ లాస్ ఆఫ్ మోషన్లో క్వశ్చన్ అడిగితే ఈ పుల్లీ అనేది ఇట్ ఈజ్ మాస్లెస్, ఫ్రిక్షన్లెస్, ఐడియల్ పుల్లీ అమ్మ. ఐడియల్ పుల్లీ క్వాలిటీస్ చెప్తున్నా. ఐడియల్ పుల్లీ క్వాలిటీస్ ఏంటి? మాస్లెస్, ఇంకా ఫ్రిక్షన్లెస్. ఓకే, ఐడియల్ పుల్లీ క్వాలిటీస్ అవి. అటువంటి పుల్లీనే ఇది. నేను మెన్షన్ చేయలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? మాస్లెస్, ఫ్రిక్షన్లెస్. ఒకవేళ మాస్ ఉంటే, ఫ్రిక్షన్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేయలేదు అంటే ఇట్ ఈస్ అ మాస్లెస్ అండ్ ఫ్రిక్షన్లెస్ పుల్లీ. ఓకే, రైట్. ఓకే, ఈ పుల్లీ మీద నుంచి ఒక థ్రెడ్ తోటి ఇటొక మాసు తగిలించామమ్మా. ఓకే, సో ఇటు మాస్ M2 అనే మాస్ తగిలించా, ఇక్కడ M1 అనే మాస్ తగిలించా. ఇటువైపు M2 అనే మాస్, ఇటువైపు M1 అనే మాస్ తగిలించా. ఓకే, రైట్. అంతేకాదు M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1, ఇది కూడా రాస్తున్నా. M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1. దెన్ వాట్ ఈస్ ది యాక్సలరేషన్? A ఈక్వల్ టు ఎంత, అంతేకాకుండా టెన్షన్ T ఈక్వల్ టు ఎంత, ఇది నాకు కావాలి. A ఈక్వల్ టు ఎంత, టెన్షన్ T ఈక్వల్ టు ఎంత. చూడండి, M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1 అంటే ఇది కొంచెం మాస్ ఎక్కువ, దీనికి మాస్ తక్కువ. డెఫినెట్గా యాక్సలరేషన్ A ఇలా ఉంటుంది. సో దీని యాక్సలరేషన్ A పైకి ఉంటుంది. ఇక్కడ యాక్సలరేషన్ A కిందకు ఉంటుంది, ఇక్కడ యాక్సలరేషన్ A పైకి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని టోటల్గా ఒక సిస్టమ్ కింద తీసుకుంటే, ఇక్కడ M2G అనే ఫోర్స్ కిందకి యాక్ట్ చేస్తుంది, ఇక్కడ M1G అనే ఫోర్స్ కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఈ టోటల్గా సిస్టమ్ మీద 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. ఎవరమ్మా? M2G ఒకటి, M1G ఒకటి. ఓకే, ఇక్కడ టెన్షన్ T ఇలా ఉంటుంది. సేమ్ స్ట్రింగ్ కాబట్టి సేమ్ టెన్షన్ ఉండాలి. ఈ పాయింట్ చెప్పామా, టెన్షన్ గురించి చెప్పినప్పుడు ఈ పాయింట్ చెప్పా. మాస్లెస్, ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ అయినప్పుడు ప్రతి పాయింట్ దగ్గర టెన్షన్ సేమ్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర టెన్షన్ T ఉంటే ఈ పాయింట్ దగ్గర కూడా టెన్షన్ Tనే ఉంటుంది, సేమ్ స్ట్రింగ్ కాబట్టి. స్ట్రింగ్ మారితే సినిమా మారిపోతుంది, స్ట్రింగ్ మారట్లేదు కాబట్టి సేమ్ టెన్షన్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. అయితే ఈ టెన్షన్స్ అనేవి దే ఆర్ ఇంటర్నల్ ఫోర్సెస్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎవరంటే M2G, M1G. ఇదంతా సిస్టమ్ కింద తీసుకుంటే ఎక్స్టర్నల్గా పనిచేసే ఫోర్సెస్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఒకటి M2G, ఇంకోటి M1G. ఓకే అమ్మా. సో ఇప్పుడు మనం యాక్సలరేషన్ కనుక్కుంటానికి F net ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ వేద్దాం. ఈ టోటల్ మొత్తం అంతా ఒకటే సిస్టమ్ అమ్మ ఇక్కడ. ఓకే, F net అంటే ఏంటి? F హెల్పింగ్ ఫోర్స్ మైనస్ F అపోజింగ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా? ఇక్కడ చూడండి, యాక్సలరేషన్ ఇలాగే ఉంది, ఫోర్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది, కాబట్టి M2G అనేది హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది. దేర్ఫోర్ M2G ఈజ్ హెల్పింగ్ ఫోర్స్. మైనస్ అపోజింగ్ ఫోర్స్ చూడండి, ఇక్కడ యాక్సలరేషన్ పైకి ఉంది, ఇక్కడేమో గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఇది అపోజింగ్ ఫోర్స్ అవుతుంది. దేర్ఫోర్ M1G విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ అంటే టోటల్ మాస్ అమ్మ, M1 ప్లస్ M2 ఇంటూ A. సో యాక్సలరేషన్ A ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? M2G మైనస్ M1G డివైడెడ్ బై M1 ప్లస్ M2. అంటే యాక్సలరేషన్ A ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ G కామన్ తీసేస్తే M2 మైనస్ M1 ఇంటూ G డివైడెడ్ బై M1 ప్లస్ M2. ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడమ్మా, నీట్లో జేఈలో కూడా సింపుల్ ఇది యాక్చువల్గా బేసిక్ మోడల్ అమ్మ. ఇది ఈ బేసిక్ మోడల్ మీద క్వశ్చన్ అడిగారు కూడా. ఓకేనా, చేద్దాం, అది చేద్దాం, ఏదో ఒక వాల్యూ తీసుకొని చేద్దాం. మరి ఇప్పుడు టెన్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా, టెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదైనా తీసుకోండి, మీ ఇష్టం. టెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదైనా తీసుకోండి సిస్టమ్ కింద. దీన్ని తీసుకుందాం, ఇదైనా తీసుకోవచ్చాం, మన ఇష్టం అది.
ఏది తీసుకున్నా మనకు ఒకటే వాల్యూ వస్తుంది. మీరు ఇది తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి, నేను ఇది తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాను, మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో టెన్షన్ టీ ఈక్వల్ టు, మనం యాక్చువల్గా డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం, అది వేరే విషయం. ఓకే, టెన్షన్ టీ ఈక్వల్ టు ఏమొస్తుంది అది క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో దీన్ని సిస్టమ్ కింద తీసుకుంటే ఇక్కడ 2 రకాల ఫోర్సెస్ పనిచేస్తున్నాయి ఈ సిస్టమ్ మీద. M2 మీద 2 రకాల ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఇక్కడ రాస్తా, M2 మీద 2 రకాల ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒకటి M2G, పైకి ఇంకోటి టెన్షన్ T. చూడండి మా సిస్టమ్ ఇప్పుడు ఈసారి ఇది టోటల్ సిస్టమ్ తీసుకోవాలి, అయిపోయింది. యాక్సలరేషన్ కనుక్కోవడానికి మాత్రమే టోటల్ సిస్టమ్ తీసుకుంటాం, తర్వాత ఇది సింగిల్గా తీసుకుంటాం దేనికది. ఓకే, సో టెన్షన్ T క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను కేవలం M2ని మాత్రమే సిస్టమ్గా తీసుకున్నా. ఈ M2 మీద పైకి టెన్షన్ T అనే ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి M2G అనే ఫోర్స్ పనిచేస్తుంది. యాక్సలరేషన్ ఎటుందమ్మా, కిందకుంది. సో Fnet ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. Fnet అంటే హెల్పింగ్ ఫోర్స్, ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరు, యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎవరు, M2G. సో M2G మైనస్ టెన్షన్ T. అపోజింగ్ ఫోర్స్ ఎవరమ్మా ఇక్కడ, యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్ టెన్షన్ T. దట్ షుడ్ బి ఈక్వల్ టు M2A. దట్ షుడ్ బి ఈక్వల్ టు M2A. సరిపోయిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు T ఈక్వల్ టు ఏమవుతుంది, M2G మైనస్ M2A, అంతే కదా. T ఎట్ వెళ్తుంది, దీన్ని తీసిరండి. సో M2G మైనస్ M2A అంటే T ఈక్వల్ టు M2 ఇంటూ G మైనస్ A. సరే, M2G మైనస్ M2A అలాగే ఉంచండి, అలాగే ఉంచండి అమ్మ, ఏమైంది. ఓకే, దేర్ ఫోర్ M2G మైనస్ M2A, ఏ బదులు ఇది పెడదాం, M2 ఇంటూ ఏ బదులు ఇది పెడదాం అమ్మ, ఏంటది, M2 మైనస్ M1 డివైడెడ్ బై M1 ప్లస్ M2 ఇంటూ G. ఓకే, క్రాస్ మల్టిప్లై. ఇప్పుడు ఇది ఎల్సిఎం తీద్దాం అమ్మ. ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది, M1 ప్లస్ M2 వస్తుంది ఎల్సిఎం తీసినప్పుడు. ఓకే, సో ఇక్కడ M1 ప్లస్ M2 లేదు, M2G ఉంది. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా, M1 M2G ప్లస్ M2 స్క్వేర్ G వస్తుంది, మైనస్ ఇది మల్టిప్లై చేయండి మొత్తం ఇదంతా, M2 ఇంటూ M2 ఇంటూ G అంటే M2 స్క్వేర్ G, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ M2 ఇంటూ M1, M2 ఇంటూ M1 ఇంటూ G కూడా ఉంది కాబట్టి G అయిపోయింది. ఓకే అమ్మా. సో M2 స్క్వేర్ G క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఇంకేం మిగిలింది మనకి, M1 M2G, ఇక్కడ కూడా M1 M2G. సో దేర్ఫోర్ ఏం మిగిలిందమ్మా టోటల్గా 2M1 M2G డివైడెడ్ బై M1 ప్లస్ M2. ఓకే అమ్మా. సో ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి, మీ డెరివేషన్ అంతా ఓకే, మీరు చేసుకుంటా అంటే మీ టైం వేస్ట్, చేసుకుంటా అంటే చేసుకోండి, బట్ ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ మోడల్, ఈ సింపుల్ మోడల్కి రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా, ఏ ఈక్వల్ టు M2 మైనస్ M1 ఇంటూ G బై M1 ప్లస్ M2. అలాగే T ఈక్వల్ టు 2M1 M2 బై M1 ప్లస్ M2 ఇంటూ G. డైరెక్ట్గా ఈ ఫార్ములా బేస్డ్ మీద నీట్లోని జేఈలోని క్వశ్చన్స్ అడిగారమ్మా. తీసుకుందాం, ఏదో ఒక వాల్యూ తీసుకొని చేద్దాం మనం. ఇదిగోండి పుల్లి, ఓకే, ఇదిగోండి ఒక, దిస్ ఈజ్ సమ్ 6 kg మాస్ అనుకుందాం, దిస్ ఈజ్ 4 kg మాస్. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ అండ్ టెన్షన్ T. యాక్సలరేషన్ వాల్యూ అంతా, టెన్షన్ T అంతా. సో యాక్సలరేషన్ వాల్యూ M2 ఇది M2 అమ్మ, ఇది M1, M2 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ఇంటూ G. M2 మైనస్ M1 అంటే 6 మైనస్ 4 బై 6 ప్లస్ 4 ఇంటూ G అంటే 10. టేక్ G వాల్యూ యాజ్ 10. ఓకే, ఇదేమవుతుందమ్మా, ఏ ఈక్వల్ టు 6 మైనస్ 4 2 అవుతుంది, 2 బై 10 ఇంటూ 10, 10 క్యాన్సిల్. సో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆన్సర్ వచ్చింది. ఓకే, మరి టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. టెన్షన్ T ఈక్వల్ టు ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా, 2 ఇంటూ M1 ఇంటూ N2, 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ G కూడా ఉంటుంది కదా 10, డివైడెడ్ బై M1 ప్లస్ M2 అంటే 6 ప్లస్ 4 10, 10 క్యాన్సిల్. సో T ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 6 ఇంటూ 4 24 ఇంటూ 2 48 న్యూటన్స్. సింపుల్ అమ్మా, 48 న్యూటన్స్. ఇంకో ప్రాబ్లం చేద్దామా, మీరు ఎండ్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, పాజ్ చేసి ఇది రాసేసుకోండి. ఓకే, సో ఇటువంటి ఇలా ప్రాబ్లం అడిగాడమ్మా, డైరెక్ట్ ఇలా అడిగాడు. ఇంకోటి చేద్దామా, కొంచెం టిపికల్ చేద్దాం. ఓకే, కొంచెం టిపికల్ చేద్దాం.
ఇది ఈజీ ప్రాబ్లమ్స్ అమ్మ. ఇంకా మూవబుల్ పుల్లీస్ ఇవన్నీ ఉంటాయి, అయితే వాటిని కూడా మనం సింగిల్ స్టెప్లో చేసేస్తాం. మేబీ ఇంతకైనా ఈజీగా చేస్తాం. దీనికైతే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, దానికైతే చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు మనకి అయిపోతుంది. జస్ట్ 1 or 2 స్టెప్స్లో అయిపోతుంది. ఏవి మూవబుల్ పుల్లీస్ వచ్చినప్పుడు అవి కూడా చేద్దాం అప్పుడు. ఓకేనా? రైట్. సరే అమ్మ, ఇంకో క్వశ్చన్ ఏమన్నా ఇది చెరిపేసి ఇక్కడ క్వశ్చన్ ఇస్తా, మీరు ఇవి పాజ్ చేసి ఇది రాసుకోండి. సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మ. ముందు ఇంకొక క్వశ్చన్ ఇస్తే అయిపోద్ది, పని అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక 3 ప్రాబ్లమ్స్ పెట్టాను. ఈ 3 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది ఫిక్స్డ్ పుల్లీ మీద. ఓకే, సరే ఇక్కడ చూడండి అమ్మ. చూడండి, ఇవన్నీ మాసెస్ 2 kg 2 kg 2 kg. మనకి ఏం కావాలి? సిస్టమ్ యొక్క యాక్సలరేషన్ కావాలి, ఇంకా టెన్షన్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ T1 ఉంది టెన్షన్, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా T1 అవుతుంది, కానీ ఇక్కడ స్ట్రింగ్ మారింది కాబట్టి ఇది T2 అవుతుంది. సో T1 వాల్యూ T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంతేకాకుండా రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ అన్నా అమ్మ. చూడండి, రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ తగిలించాను నేను. స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క రీడింగ్ ఎంత అంటే స్ప్రింగ్ బ్యాలెన్స్లో వెయిట్ అనేది మెజర్ చేస్తాం స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉపయోగించి. ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ ఎంత అది కూడా కావాలి నాకు. ఎలా వస్తుంది చూద్దాం. స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ ఎలా వస్తుంది మనకి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్ సిస్టమ్ని ఒక మాస్ కింద తీసుకుందాం. టోటల్ మొత్తాన్ని ఒక సిస్టమ్ కింద తీసుకుందాం. మొత్తాన్ని ఒక సిస్టమ్ కింద తీసుకుంటే మనకి ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయో చూద్దాం. ఓకే, ఫర్ ది టైం బీయింగ్ మనం ఈ 2 మాసుల్ని ఒక మాస్ కింద కన్సిడర్ చేద్దాం. అంటే ఇటువైపు 4 kg ఉంది, ఇటువైపు 2 kg ఉంది. ఇటువైపు 4 kg ఉంది కాబట్టి యాక్సలరేషన్ ఇటు ఉంటుంది, ఇక్కడ 2 kg ఉంది కాబట్టి యాక్సలరేషన్ పైకి ఉంటుంది. ఇప్పుడు ఈ టోటల్ సిస్టమ్ మీద 2 types ఆఫ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒకటి ఈ డైరెక్షన్లో 20 విడిగా అయినమ్మది, ఇక్కడ కింద విడిగా వేస్తాము డయాగ్రామ్, మీకు కన్ఫ్యూజన్ వద్దు, కింద డయాగ్రామ్ విడిగా వేస్తా. ఈ పైన స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉందనుకోండి. ఓకే, సో ఇది 2 kg, ఇది కూడా 2 kg, ఇక్కడ 2 kgనే. సో ఈ మొత్తాన్ని ఒక సిస్టమ్ కింద తీసుకుంటా. సో ఈ కిందకి ఎంత ఫోర్స్ పనిచేస్తుందయ్యా అంటే 40 న్యూటన్స్. ఎలా 40 న్యూటన్స్ చెప్పా? ఇది 2 టోటల్ 4 + 4 × 10 40 న్యూటన్స్. ఇక్కడేమో 20 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. సో ఈ టోటల్ సిస్టమ్ మీద మనకి 2 types ఆఫ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అమ్మ. ఆ 2 types ఆఫ్ ఫోర్సెస్ ఏంటి? 40 న్యూటన్స్ 20 న్యూటన్స్. ఇక్కడ యాక్సలరేషన్ ఇలా ఉంది, ఇక్కడేమో యాక్సలరేషన్ ఇలా ఉంది. అన్నీ ఒకటే యాక్సలరేషన్తో వెళ్తాయి కదా, స్ట్రింగ్తో అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకటే యాక్సలరేషన్తో వెళ్తాయి. సో ఇక్కడ యాక్సలరేషన్ ఇలా ఉంది, ఇక్కడ యాక్సలరేషన్ పైకి ఉంది. సో ఇప్పుడు చెప్పండి, మనం హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ వేయాలి. ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరు? 40 న్యూటన్స్. సో 40 మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరమ్మా? 20 న్యూటన్స్. ఎందుకు హెల్పింగ్ ఫోర్స్, ఎందుకు అపోజింగ్ ఫోర్స్ అన్న చూడండి. ఇక్కడ 40 న్యూటన్స్ యాక్సలరేషన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇక్కడ 20 న్యూటన్స్ యాక్సలరేషన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ ఇదంతా వేద్దామా మనం, డైరెక్ట్గా యాక్సలరేషన్ ఫార్ములా వేసేద్దాం. ఏం తెలుసు మనకి? m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఇంకా మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటే మనకి పని అవుతుంది, డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించడమే. ఓకే, m2 అంటే ఇటువైపు ఉన్న మాస్ ఎంత? 40 న్యూటన్స్. 40 మైనస్ ఇంక ఇదంతా వేయొద్దమ్మా మనం, ఇదంతా వేయొద్దు, అవసరం లేదు కదా. మనం ఫార్ములా తీసుకుంది క్యాలిక్యులేషన్ అంతా చేయడానికి అవసరం లేకుండా కదా. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న మాస్ ఎంతమ్మా? 4 kg. సో 4 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న మాస్ ఎంత? 2 kg. 2 డివైడెడ్ బై 4 + 2 ఇంటూ 10 ఏమవుతుంది? 2/6 ఇంటూ 10 అంతేనా? ఇది 3 times క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ యాక్సలరేషన్ A ఈక్వల్ టు 10/3 m/s² అయిపోయింది. యాక్సలరేషన్ వచ్చిందమ్మా. ఓకే, 10/3 m/s². ఫినిష్ అయిపోయింది, మనం చేస్తాం. ఇంకా డైరెక్ట్గా ఫార్ములా ఉపయోగించి చేస్తాం. ఈ టోటల్ మనకి ఇటువైపు మాస్ ఉంటే తెలుసు ఎలా చేయాలో, కానీ ఇటువైపు 2 మాసులు ఉన్నాయి. సో 2 మాసులని కలిపి ఒకటే మాస్ కింద తీసుకుందాం. 4 kg అయిపోయింది, యాక్సలరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి టెన్షన్ కావాలి. ఫస్ట్ T1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అమ్మా? T1 క్యాలిక్యులేట్ చేద్దాం. T1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 2m1 m2 బై
m1 ప్లస్ m2 ఇంటూ జీ. ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసేద్దాం డైరెక్ట్. ఓకే, ఇటువైపు ఇదంతా ఒక మాస్, ఇది ఒక మాస్. సో T1 వాల్యూ వచ్చేస్తుంది. T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనం తిప్పలు పడాలి, కానీ T1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనం డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించవచ్చు. 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ జీ. 2 ఇంటూ m1 అంటే ఎంతమ్మా? m1 అంటే 2 kg, m2 అంటే రెండు కలిపి m2. సో 2 ప్లస్ 2 4 ఇంటూ జీ అంటే 10 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 4 ప్లస్ 2 6. ఓకే, ఏమవుతుందమ్మా? ఇది 2 3 టైమ్స్ 4 2s are 8, 8 into 10 80. సో 80/3 న్యూటన్స్. సో టెన్షన్ T1 వచ్చేసింది. ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టెన్షన్ T2 క్యాలిక్యులేట్ చేయాలి. T2 క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ 2 kgనే ఒక సిస్టమ్ కింద తీసుకోండమ్మా. 2 kg మాస్ని ఒక సిస్టమ్ కింద తీసుకోండి. తీసుకుంటే దీని మీద పైకి T2 పనిచేస్తుంది, కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్. పైకి ఏం పనిచేస్తుందమ్మా? T2, కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్ 20 న్యూటన్స్. ఈ ఒక్క మాసే తీసుకోండి అమ్మా. T2 క్యాలిక్యులేట్ చేయడానికి మొత్తం తీసుకోకర్లా, ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పైకి T2, కిందకి 20 న్యూటన్స్ పనిచేస్తుంది. యాక్సలరేషన్ ఏమో కిందకు ఉంది. ఇప్పుడు హెల్పింగ్ ఫోర్స్ ఎవరు అవుతారు? 20 న్యూటన్స్ అవుతుంది. అపోజింగ్ ఫోర్స్ టెన్షన్ T2 అవుతుంది. సో హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అంటే 2 ఇంటూ యాక్సలరేషన్ ఎంత? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 10/3. ఓకే, సో ఇది ఇటు తీసిరండి, ఇది ఇటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? T2 ఈక్వల్ టు 20 మైనస్ 20/3. ఏమవుతుందమ్మా? 60 మైనస్ 20 40/3 న్యూటన్స్. ఫినిష్. అంతే అమ్మా. మూడు మాసాలు ఇచ్చాడని చెప్పి మనం కంగారు పడకూడదు. ఇదంతా ఒక మాస్ కింద తీసుకొని ఫస్ట్ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఇదంతా ఒకటే మాస్ కింద తీసుకుంటే T1 వాల్యూ డైరెక్ట్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసేస్తాం. T2 వాల్యూకి మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తాం. హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. దీని ఒక్కదాన్ని ఒక సిస్టమ్ కింద తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇటువైపుకి రండి. ఇటువైపు ఒక ఇది ఉంది చూడండి అమ్మ ఒకసారి. ఏంటి చెప్పండి? ఇదొక సిస్టమ్. ఈ సిస్టమ్లో మనం టేబుల్ మీద పెట్టాం. ఇవన్నీ తాడుతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి, మధ్యలో డాట్లు పెట్టా. నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి? 1 2 3 4 అలాగా n నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయమ్మా. ఓకే, సరే, ఇది అక్కడ లేదు ప్రస్తుతానికి. n నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి. అన్నిటి యొక్క మాస్ స్మాల్ m, స్మాల్ m, స్మాల్ m, స్మాల్ m, స్మాల్ m. ఓకే, ఇది ఒక ఫ్రిక్షన్లెస్ టేబుల్, అంటే వెరీ వెరీ స్మూత్ టేబుల్. దీని మీద ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది లేదు ప్రస్తుతానికి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఒక పుల్లీ మీద నుంచి ఏం చేస్తున్నామా? ఒక పుల్లీ మీద నుంచి క్యాపిటల్ M అనే మాస్ నేను ఇక్కడ తగిలించా. ఓకే, నాకు కావాల్సింది ఏంటయ్యా అంటే nth బ్లాక్ మీద ఇక్కడ టెన్షన్ పనిచేస్తుంది కదా, ఆ టెన్షన్ వాల్యూ ఎంతో కావాలి నాకు. nth బ్లాక్ మీద పనిచేసే టెన్షన్ వాల్యూ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలమ్మా? ముందు యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేసేయాలి. ముందేం చేయాలి? యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడమ్మా, m అనే మాస్ ఇక్కడ తగిలించాం కాబట్టి యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు టోటల్ మాస్ తీసుకుంటాం. టోటల్ ఇదంతా ఒక సిస్టమ్ కింద తీసుకుంటాం. ఈ సిస్టమ్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ mg ఒక్కటే. ఇదంతా ఒక సిస్టమ్ కింద తీసుకున్నాం అనుకున్నామ్మా. దాని మీద యాక్ట్ చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి? mg. మిగిలిన ఇంటర్నల్ ఫోర్సెస్. ఇక్కడ టెన్షన్ T ఉంటుంది, ఇక్కడ కూడా టెన్షన్ T ఉంటుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ T1 అనుకుంటే రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ T2 అనుకుంటే రెండు క్యాన్సిల్ అవుతాయి. అలాగా మిగిలినవన్నీ ఇంటర్నల్ ఫోర్సెస్ అమ్మా. ఓకే, ఇంటర్నల్ ఫోర్సెస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మనకు కేవలం మిగిలింది ఏంటి? ఎక్స్టర్నల్ ఫోర్స్ m ఇంటూ g. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇది ఒక్కటే మిగులుతుందమ్మా. ఓకేనా? రైట్. సో ఈ టోటల్ మాస్ మీద పనిచేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ mg. సో మనం F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే, న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే ఇక్కడ మనకు పనిచేసే ఫోర్స్ ఏంటి? m ఇంటూ g. మాస్ అంటే టోటల్ మాస్ తీసుకోవాలమ్మా. ఈ మాస్ ప్లస్ ఈ అన్నిటి మాస్ తీసుకోవాలి. ఈ మాస్ ఎంత? క్యాపిటల్ M. వీటన్నిటి మాస్ ఏమవుతుందమ్మా? ఒక్కొక్క దాని మాస్ m. అలాంటి n బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ మాస్ ఏమవుతుంది? nm. n ఇంటూ స్మాల్ m. సో దిస్ ఇంటూ యాక్సలరేషన్ a.
దీని నుంచి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా mg/m ప్లస్ nm. సో యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేసాం, మనకు పని అయిపోయింది. యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేస్తాం, పని అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? టెన్షన్ Tn క్యాల్కులేట్ చేయాలి. దానికోసం దీన్ని సెపరేట్గా ఒక సిస్టమ్ కింద తీసుకుందాం. m అనే మాస్ని సెపరేట్గా ఒక సిస్టమ్ కింద తీసుకుంటే దీని మీద పనిచేసే ఏకైక ఫోర్స్ టెన్షన్ Tn అంతే. ఇది ఏ అనే యాక్సలరేషన్తో ఇలా వెళ్తుంది. ఇంకా మనకి ఈజీ అయిపోయింది కదమ్మా. ఓకే, ఇక్కడ ఓన్లీ హెల్పింగ్ ఫోర్స్ ఉంది, అపోజింగ్ ఫోర్స్ లేదు. ఓకే, హెల్పింగ్ ఫోర్స్ ఏంటి? టెన్షన్ Tn. సో టెన్షన్ Tn ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో టెన్షన్ Tn ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఈ వాల్యూ పెట్టండి, M ఇంటూ g/m ప్లస్ nm. సారీ, స్మాల్ m కదా. ఫినిష్. టెన్షన్ క్యాల్కులేట్ చేసేసాం, అయిపోయిందమ్మా. ఇంకా ఆ క్వశ్చన్ చూడమ్మా, అది ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్, అందుకని చెప్పి అది పెట్టాను అక్కడ నేను. కాన్సెప్చువల్ క్వశ్చన్ అమ్మా. చూడండి, ప్రతి పుల్లీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాస్ ఎంఏ ఉంది, m. అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేశాను చూడండి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ F1 ఈక్వల్ టు 2mg అనే ఫోర్స్ అప్లై చేశా. ఇక్కడ ఏం అప్లై చేశా? ఏం అప్లై చేయాలి? జస్ట్ 2m అనే ఫోర్స్ తగిలించాం, 2m అనే మాస్ తగిలించాం. ఇక్కడ m అనే మాస్ తగిలించి ఎక్స్ట్రాగా F2 ఈక్వల్ టు mg అనే ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. అయితే ఇక్కడేమో యాక్సలరేషన్ A1 అనుకుందాం, ఇక్కడ యాక్సలరేషన్ A2 అనుకుందాం, ఇక్కడ యాక్సలరేషన్ A3 అనుకుందాం. వాటి మధ్యలో రిలేషన్ కావాలి. అంటే A1 గ్రేటర్ దాన్ A2 గ్రేటర్ దాన్ A3నా, A1 ఈక్వల్ టు A2 ఈక్వల్ టు A3నా, A1 లెస్ దాన్ A2 లెస్ దాన్ A3నా, లేదా ఇంకా వేరే రిలేషన్ ఏమన్నా వస్తుందా? అవి నాకు కావాలి. అంటే ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఎవరు హైయెస్ట్లో ఉంటారు, ఎవరు లీస్ట్లో ఉంటారు, ఆ విషయం కావాలమ్మా. ఓకే, సో దానికోసం మనం ముందు యాక్సలరేషన్స్ క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ A1 క్యాల్కులేట్ చేస్తా. A1 క్యాల్కులేట్ చేయడానికి ఈ మొత్తాన్ని ఒక సిస్టమ్ కింద తీసుకుంటా. ఓకే, ఈ మొత్తాన్ని ఒక సిస్టమ్ కింద తీసుకుంటే దీని మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒకటి F1 ఈక్వల్ టు 2mg, ఇంకోటి mg, కిందకి mg. ఓకే అమ్మా, ఫస్ట్ పుల్లి తీసుకుంటా అమ్మా. ఇంకోటి ఇక్కడ రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ కూడా క్యాల్కులేట్ చేయాలి కదా, మర్చిపోయానమ్మా నేను. ఇక్కడ రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ క్యాల్కులేట్ చేయాలి, అది కూడా మర్చిపోయాను. అదేంటో చూడండి, సింపుల్ అమ్మా. రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ టెన్షన్ క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ T1 కదా టెన్షన్, సో అక్కడ ఆటోమేటిక్గా 2T అవుతుంది అంతే టెన్షన్. మర్చిపోయాను, ఇక్కడ రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ క్యాల్కులేట్ చేయడం మర్చిపోయామ్మా. ఇక్కడ T1 ఉంది. ఈ రెండు టెన్షన్స్ కలిపి ఇక్కడ 2T1 అనే టెన్షన్ ఏర్పాటు చేస్తాయి. సో రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా? 2 ఇంటూ T1. ఓకే, T1 ఎంత? 80/3 అంతేనా? సో 2 ఇంటూ T1 ఏమవుతుందమ్మా? 160/3 అవుతుంది. ఓకే, చెప్పడం మర్చిపోయాను. స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ అంటే ఇక్కడ టెన్షన్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది అంతే. అదే స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ చూపిస్తుంది. ఓకే రైట్, సరే అది పక్కన పెట్టండి, మళ్ళీ ఈ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఓకే రైట్, సో ఇక్కడ F1 అనే ఫోర్స్ ఇటు పని చేస్తుంది, ఇక్కడ M అనే మాస్ ఇలాగా వేలాడుతుంది. సో కిందకి mg అనే ఫోర్స్ ఇక్కడ పనిచేస్తుంది, ఇక్కడ F1 ఈక్వల్ టు 2mg అనే ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. యాక్సలరేషన్ ఎటు ఉంటుందమ్మా? ఇలా పైకి ఉంటుంది, ఎందుకంటే F1 అనే ఫోర్స్ ఇటు కిందకి లాగుతుంది కాబట్టి యాక్సలరేషన్ పైకి ఉంటుంది. అయితే ఈ కేసులో యాక్సలరేషన్ A1 అనుకున్నాం. A1 ఈక్వల్ టు ఎంత ఉంటుందమ్మా? ఇక్కడ ఇది హెల్పింగ్ ఫోర్స్, ఇది అపోజింగ్ ఫోర్స్. mg అనేది అపోజింగ్ ఫోర్స్, m1 అనేది హెల్పింగ్ ఫోర్స్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి మనం, అది కూడా ఏ అనే యాక్సలరేషన్తో వస్తుంది కదా. సో F1 ఏ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి F1 అనేది హెల్పింగ్ ఫోర్స్, ఈ mg అనేది అపోజింగ్ ఫోర్స్. సో ఏమవుతుందమ్మా? హెల్పింగ్ ఫోర్స్ 2mg మైనస్ అపోజింగ్ ఫోర్స్ mg ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఎంత? ఓన్లీ m. మాస్ ఎంతమ్మా? టోటల్ దీంట్లో మాస్ ఎంత? ఓన్లీ m. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ a. సో ఇదేమవుతుందమ్మా? mg ఈక్వల్ టు ma. m క్యాన్సిల్. సో a ఈక్వల్ టు ఏమొచ్చింది? g. వెరీ గుడ్. A1 వాల్యూ ఏమొచ్చింది? g. ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్ దానికి రండి. సెకండ్ చూడండి, ఇటు m ఉంది, 2m ఉంది, ఇది ఒక అట్వుడ్ మెషిన్. అదే మనం ఒక ఫార్ములా రాసుకున్నాం కదా, స్ట్రైట్ ఫార్ములా. ఏంటమ్మా అది? A2 ఈక్వల్ టు m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. m2 అంటే 2m,
మైనస్ m1 అంటే m డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 3m ఇంటూ g. సో ఇదేమవుతుందమ్మా 2m మైనస్ mm డివైడెడ్ బై 3m ఇంటూ g టింగు. సో ఏమొచ్చింది మనకి ఇక్కడ g/3. a2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా g/3. a2 వాల్యూ g/3 వచ్చింది. మాకు కనపడకుండా కవర్ చేసేస్తున్నాను నేను మిమ్మల్ని, ఏం లేదుగా. రైట్. సో ఇక్కడ థర్డ్ వన్ ఇది చూడండమ్మా. ఇక్కడ డైరెక్ట్గా m1 m2 అది వేయకూడదమ్మా. ఇక్కడ m అనే మాస్ పనిచేస్తుంది, ఇక్కడ a3 అనే మాస్ సారీ ఇక్కడ కూడా m అనే ఉంది. ఇక్కడ ఏముందమ్మా f అనే ఫోర్స్ పనిచేస్తుంది, F2 ఈక్వల్ టు mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే రైట్. ఇక్కడ హెల్పింగ్ ఇక్కడ యాక్సలరేషన్ ఇలాగే ఉంటుంది, ఇక్కడేమో యాక్సలరేషన్ ఇటు ఉంటుంది. దీన్ని మనం a3 అనుకుందాం. ఓకే ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరు F2, అపోజింగ్ ఫోర్స్ ఎవరు ఈ mg ఇలా కిందకి పనిచేస్తుంది కదా, ఇది అపోజింగ్ ఫోర్స్ అవుతుంది. మిగిలిన టెన్షన్లు మనం క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఎక్స్టర్నల్గా పనిచేసే ఫోర్స్ ఏంటమ్మా F2 ఈక్వల్ టు mg ఒకటి, ఇటువైపు mg ఇటువైపు పనిచేస్తుంది అది. సో హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ అంటే F2 తప్పు రాశాను నేను, సారీ ఇక్కడ ఇంకో ఫోర్స్ కూడా పనిచేస్తుంది కదమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ mg కూడా పనిచేస్తుంది కదా ఇక్కడ. సారీ మర్చిపోయాను, ఇటువైపు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ mg పనిచేస్తుంది కదమ్మా. సో హెల్పింగ్ ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ F2 ప్లస్ mg. F2 అంటే mg ప్లస్ mg అంటే 2mg హెల్పింగ్ ఫోర్స్ అవుతుందమ్మా ఇక్కడ. సారీ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ మర్చిపోయానమ్మా. ఓకే సో ఇటువైపు హెల్పింగ్ ఫోర్స్ ఏమవుతుంది F2 అంటే mg కాకుండా ఇంకొక mg. సో టోటల్గా 2mg అనేది హెల్పింగ్ ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్ ఇది అవుతుంది ఎందుకంటే యాక్సలరేషన్ పైకి ఉంది, ఫోర్స్ ఏమో కిందకు ఉంది. సో అపోజింగ్ ఫోర్స్ ఇది అవుతుంది. దేర్ఫోర్ మైనస్ mg ఈక్వల్ టు m ఇంటూ a3. ml క్యాన్సిల్ చేసేయండి అమ్మ, కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో ఇక్కడ 2g మైనస్ g సారీ m ఇంటూ a3 అంటే టోటల్ మాస్ తీసుకోవాలి కదమ్మా. టోటల్ మాస్ అంతా m ప్లస్ m 2m ఇంటూ a3 అంటే a3. ఓకేనా, టోటల్ మాస్ తీసుకోవాలి కదా ఇక్కడ 2m ఇంటూ a3. టోటల్ సిస్టమ్ మొత్తం తీసుకున్నాం కదా, సిస్టమ్ బౌండరీ తీసుకున్నప్పుడు ఈ సిస్టమ్ మొత్తం మాస్ తీసుకోవాలి కదా. సో 2m ఇంటూ a3. ఓకే రైట్. సో ఇదేమవుతుందమ్మా 2g మైనస్ g m క్యాన్సిల్ అయిపోయింది కదా, ఈజ్ ఈక్వల్ టు 2a3 అంటే a3 ఈక్వల్ టు ఏమొచ్చింది g/2. a1 g వచ్చింది, a2 ఏమో g/3 వచ్చింది, a3 ఏమొచ్చింది g/2. సో అన్నిటికన్నా హైయెస్ట్ ఎవరమ్మా ఇక్కడ a1. నెక్స్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు g తర్వాత g/2 అంటే a3, ఆ తర్వాత ప్లేస్లో a2. సో ఇది రిలేషన్ అమ్మా, a1 గ్రేటర్ దెన్ a3 గ్రేటర్ దెన్ a2. ఈ క్వశ్చన్ అంటే ఇలాగ అడగలేదు కానీ ఇంచుమించు ఇలాగే IIT JEEలో అడిగాడు. అంటే ఈ రెండు సిచ్యువేషన్లు ఇచ్చి దీంట్లో యాక్సలరేషన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అని అడిగాడు అమ్మ. మనం ఏంటంటే 3 సిచ్యువేషన్లు తీసుకున్నాం, కొంచెం కాన్సెప్ట్ వైజ్ వెళ్దాం. ఓకే సేమ్ ఇదే క్వశ్చన్ మనకి IIT JEEలో కూడా అడిగాడు, JEEలో. ఓకే అమ్మ. సో పాజ్ చేసి జాగ్రత్తగా రాసుకోండి అమ్మ. చూడండి ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ అంటే ఏంటి, ఫస్ట్ మన సిస్టమ్ బౌండరీ వేసుకోవాలి. ఓకే అమ్మ, ఫస్ట్ మనం ఏం చేయాలి, సిస్టమ్ బౌండరీ డ్రా చేయాలి. సిస్టమ్ బౌండరీ డ్రా చేసిన తర్వాత ఎవరు హెల్పింగ్ ఫోర్స్ ఎవరు అపోజింగ్ ఫోర్స్ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ చిటికలో అయిపోతాయమ్మా. ఓకేనా రైట్. సో పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇది చూడండి అమ్మ ఒకసారి. అక్కడ బోర్డు మీద 3 డయాగ్రామ్స్ వేసాను, ఇది. ఓకే దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది, అది చెప్పేస్తాము ముందు. ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, డైరెక్ట్ ఫార్ములా రాస్తాను. డెరివేషన్ కావాలంటే చేయొచ్చు. ఓకే అయితే మనకు ఇప్పుడు అంత టైం లేదు, క్రాష్ కోర్స్ కాబట్టి డైరెక్ట్ ఫార్ములా చెప్తే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. చూడమ్మా ఇక్కడ m1 ఇక్కడ m2 ఇలా తగిలించి ఉన్నాయి, ఇక్కడేమో యాంగిల్ ఆల్ఫా ఇక్కడేమో యాంగిల్ బీటా అని ఇచ్చా. అయితే ఈ బ్లాక్ ఎటో ఒకటి స్లైడ్ అవుతుంది. అయితే ఇవన్నీ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అమ్మా, అన్ని సర్ఫేసెస్ స్మూత్. ఓకే ఈ స్ట్రింగ్ ఏమో మాస్లెస్ ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్, ఇది మాస్లెస్ ఫ్రిక్షన్లెస్ పుల్లీ. ఇవన్నీ ఐడియల్ కేసెస్.
ఓకే, అయితే ఇక్కడ M2 అనే మాస్ ఉంది, ఇక్కడ M1 అనే మాస్ ఉంది, ఏది ఎటు జారుతుంది, ఎటు స్లైడ్ అవుతుంది అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్యూస్ తెలియాలి. ఓకే, ఆ వాల్యూస్ బట్టి ఎటు స్లైడ్ అవుతుంది అనేది మనం చెప్పొచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డైరెక్షన్లో M2 sin బీటా అనే ఫోర్స్ పనిచేస్తుంది. అదే ఇటువైపు ఇది M1 కదా, M1 sin ఆల్ఫా అనే ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. చూడండి ఇది M2G ఇటు పనిచేస్తుంది కదా, ఇటేమో M2 sin బీటా, ఇటు M2 cos బీటా పనిచేస్తుంది. ఇక్కడ M1G ఇలా కిందకి పనిచేస్తుంది. సో ఇటు M1 sin ఆల్ఫా, ఇటు M1 cos ఆల్ఫా పనిచేస్తుంది. ఓకే, ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోమన్నా. ఓకే అమ్మా, రైట్. అలాంగ్ ది సర్ఫేస్ ఏమో సైన్ బీటా కాంపొనెంట్ ఉంటుంది, పర్పెండిక్యులర్గా కాస్ బీటా కాంపొనెంట్ ఉంటుంది. యాక్చువల్గా మనం జామెట్రీ ఉపయోగించి చేయొచ్చు, బట్ మనకి ఆల్రెడీ ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి, చాలా చేసి ఉన్నాం కాబట్టి ఓకే డైరెక్ట్గా రాసేయచ్చు. M2 sin బీటా కనుక M1 sin ఆల్ఫా కన్నా ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అలా కాకుండా M1 sin ఆల్ఫా కనుక M2 sin బీటా కన్నా ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం. ఇలా అయినా తీసుకోవచ్చు, మనం ఈ డైరెక్షన్లో ఉందైనా తీసుకోవచ్చు. అయితే ఆ యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండమ్మా. M2 sin బీటా మైనస్ M1 sin ఆల్ఫా డివైడెడ్ బై M1 ప్లస్ M2 ఇంటూ G. మామూలుగా సింపుల్గా ఒక పుల్లి ఉంటే ఏం రాసేవాళ్ళమ్మా మనం, M2 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ఇంటూ G. దాని బదులు మనం ఏం రాస్తున్నాం, M2 మైనస్ M1 ఉంది, బట్ M2 sin బీటా మైనస్ M1 sin ఆల్ఫా డివైడెడ్ బై M1 ప్లస్ M2 ఇంటూ G ఈ విధంగా రాస్తాం. మరి ఈ స్ట్రింగ్లో టెన్షన్ కూడా ఉంటుంది కదమ్మా. ఇక్కడ టెన్షన్ T ఇలా పనిచేస్తుంది, ఇక్కడ టెన్షన్ T ఇలా పనిచేస్తుంది. ఈ స్ట్రింగ్లో టెన్షన్ కూడా ఉంటుంది. మరి ఆ టెన్షన్ వాల్యూ ఎలా వస్తుందంటే M1 M2 ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా డివైడెడ్ బై M1 ప్లస్ M2 ఇంటూ G. మామూలుగా అయితే 2M1 M2G డివైడెడ్ బై M1 ప్లస్ M2 వస్తుంది, కానీ ఈ కేసులో M1 M2 2 ఉండదమ్మా. M1 M2 ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా డివైడెడ్ బై M1 ప్లస్ M2 ఇంటూ G. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఈ కేసులో యాక్సలరేషన్ ఎంత, ఈ కేసులో యాక్సలరేషన్ ఎంత, ఈ కేసులో టెన్షన్ ఎంత, ఈ కేసులో టెన్షన్ ఎంత అనేది ఈ ఫార్ములా నుంచే మనం రాసేయచ్చమ్మా. చాలా డెడ్ ఈజీగా రాసేయచ్చు. చూడండి ఎలా రాస్తాం చూడండి. ఇలాంటి ఇంక్లైన్డ్ ప్లేన్ ఇది కూడా. ఇక్కడేమో ఇటువైపు బీటా ఉంది, ఇక్కడ మాత్రం 90 degrees ఉంది, అంతే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ బీటా ఉంది, ఆ బీటా బదులు ఇక్కడ ఏముందమ్మా 90 degrees ఉంది, అంతే. కాబట్టి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, M2 sin బీటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఇలా ఉందనుకుందాం, ఇలా అయినా ఉండొచ్చు అమ్మా, యాక్సలరేషన్ ఇటైనా ఉండొచ్చు, ఏ వాల్యూ ఎక్కువ ఉంటే అటు ఉంటుంది. సో ప్రజెంట్ యాక్సలరేషన్ ఎలా ఉందనుకుందాం. ఓకే, అంటే ఈ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇటు వచ్చేస్తుంది కదా. ఓకే, ఏది ఎక్కువ మనకు తెలియదు, ప్రస్తుతానికి ఇలా ఉంది యాక్సలరేషన్ అనుకుందాం. అలా యాక్సలరేషన్ కనుకుంటే మనకి ఏమవుతుందమ్మా, M2 sin బీటా రాయాలి. M2 అంటే M2నే, సైన్ బీటా అంటే sin 90 వాల్యూ 1. ఓకే, మైనస్ ఇదేమవుతుందమ్మా, ఇది M1 sin ఆల్ఫా. M1 అంటే M1నే, సైన్ ఆల్ఫా బదులు మన ఇక్కడ ఏముంది, సైన్ తీటా ఉంది, దేర్ఫోర్ సైన్ తీటా డివైడెడ్ బై ఇక్కడ రాయాలి M1 ప్లస్ M2 ఇంటూ G. ఫినిష్ అయిపోయింది, అంతే అమ్మా. యాక్సలరేషన్ వాల్యూ ఇదే, M2 మైనస్ M1 sin తీటా డివైడెడ్ బై M1 ప్లస్ M2 ఇంటూ G. ఓకేనా? ఓకే అమ్మా, రైట్. మరి టెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టెన్షన్ T ఈక్వల్ టు M1 M2, ఇదే ఫార్ములా రాసేస్తున్నా, M1 M2 ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ 90 degrees కాదు, సైన్ ఆల్ఫా అంటే సైన్ తీటా, అది అలాగే ఉంచేద్దాం, ప్లస్ సైన్ బీటా అంటే సైన్ 90 degrees ఎంతమ్మా 1 డివైడెడ్ బై M1 ప్లస్ M2. ఇదమ్మా అడ్వాంటేజ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ అదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రాద్దాం, ఈ కేసులో యాక్సలరేషన్ రాద్దాం. సింపుల్ అమ్మ, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ 3 కేసులు మనకు గుర్తున్నట్టు అనమాట. ఓకేనా? సో ఈ కేసులో ఏమైంది చూడమ్మా, ఇది కూడా ఇంక్లైన్డ్ ప్లేనే, ఇటువంటి ఇంక్లైన్డ్ ప్లేనే అమ్మ ఇది కూడా. అయితే ఈ ప్లేన్ ఏమో ఇలా ఉంది, ఈ ప్లేన్ ఇలా ఉంది, అంతే కదా.
ఈ ప్లేన్ ఇలా ఉంది, ఈ ప్లేన్ ఇలా ఉంది ఇక్కడ, అంతే కదమ్మా. అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0 అయింది అంతేనా. ఆల్ఫా వాల్యూ ఇక్కడ ఏమైందమ్మా 0 అయింది, ఇలా ఉంది కదా. ఆల్ఫా వాల్యూ 0 అయింది, బీటా వాల్యూ 90 డిగ్రీస్ అయింది, అంతే కదా. ఇది ఇలా వచ్చింది అనుకోండి అమ్మా, దీనికి ప్యారలల్గా అయిపోతుంది ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ ఏంటి 0. ఇది ఇలా వచ్చింది బీటా 90 డిగ్రీస్, అంతే కదా. సో యాక్సలరేషన్ దీని నుంచే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు ఇక్కడ యాక్సలరేషన్ ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్గా ఇటే ఉంటుందమ్మా. ఇటు దానంతటా ఇది ఇలా వెళ్ళిపోదు కదా, ఇలా ఫ్లాట్గా ఉంది, దానంతటా ఇది ఇలా వెళ్ళిపోదు కదా. సో యాక్సలరేషన్ ఇటే ఉంటుంది. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు m2 సైన్ బీటా, m2 సైన్ బీటా. బీటా అంటే ఏంటమ్మా ఇక్కడ సైన్ 90 డిగ్రీస్, సో m2 అలా వదిలేద్దాం, మైనస్ m1 సైన్ ఆల్ఫా, మైనస్ m1 సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా వాల్యూ 0 కాబట్టి m1 సైన్ ఆల్ఫా కూడా 0 అవుతుంది. సో మనం వేయాల్సిన పని లేదు. ఇంకేం మిగిలిందమ్మా, m2g డివైడెడ్ బై m1 ప్లస్ m2. అర్థమైందమ్మా ఎలా రాసాము. m2 సైన్ బీటా, m2 సైన్ బీటా అంటే సైన్ 90 డిగ్రీస్ 1, ఓకే, మైనస్ m1 సైన్ ఆల్ఫా 0 కాబట్టి ఓన్లీ m2 మిగిలింది బ్రాకెట్లో, ఇంకా g మిగిలింది. దేర్ఫోర్ m2g బై m1 ప్లస్ m2 రాస్తాం. మరి టెన్షన్ T ఈక్వల్ టు ఏమవుతుంది, టెన్షన్ T ఈక్వల్ టు m1 ఇంటూ m2, m1 ఇంటూ m2 సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఏమవుతుందమ్మా. సైన్ ఆల్ఫా అంటే సైన్ 0, ఆల్ఫా అంటే ఇక్కడ యాంగిల్ కదా, సైన్ 0 0, సైన్ బీటా వాల్యూ 1 అవుతుంది. దేర్ఫోర్ ఈ బ్రాకెట్లో మనకి 1 మిగులుతుంది. సో m1 m2g బై m1 ప్లస్ m2. సో సింపుల్గా మనం ఇలా తేల్చేసాం అమ్మా. సో ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం 3 కేసెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తాం. లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటా అన్నా పర్లేదు. అయితే ప్రతి సిచ్యువేషన్కి మనం ఫార్ములా ఎక్కడ గుర్తుపెట్టుకుంటామమ్మా, కష్టం కదా. ప్రతి సిచ్యువేషన్కి ఫార్ములా ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. ఆల్రెడీ సింపుల్ పుల్లి తీసుకున్నప్పుడు ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకున్నాం, ఏంటది a2 m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. అలాగే టెన్షన్ T ఈక్వల్ టు 2m1 m2g బై m1 ప్లస్ m2, ఆల్రెడీ ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాం. అలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఫార్ములాస్ మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అమ్మా. అందుకని మినిమం నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని అవి ఎక్కువ సిచ్యువేషన్స్కి ఎలా ఉపయోగపడుతున్నాయో మనం చేసుకుంటూ మనం నేర్చుకోవాలన్నమాట. సో ఈ కేసులో ఈ ఫార్ములా కానీ గుర్తుపెట్టుకుంటే మనం 3 కేసెస్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. రైట్, ఒక ప్రాబ్లం చేద్దాం అమ్మా, మీకు ఒక ఐడియా వస్తుంది. దీనికి ఇదైనా తీసుకోవచ్చు. మోస్ట్ జనరల్ సిచ్యువేషన్ ఇది కాబట్టి దీనికి సంబంధించి ఫార్ములా చేస్తా. దీనికి సంబంధించి మీకు నచ్చిన వాల్యూస్ తీసుకొని మీరు క్యాల్కులేట్ చేసి వస్తుందో లేదో చూసుకోండి. లేదంటే మీ దగ్గర మెటీరియల్ ఏదో ఉంటుంది కదమ్మా, వాటిలో ఈ మోడల్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే అవి చేయండి మీరు. ఓకే, నేనైతే ఒక ప్రాబ్లం ఇస్తున్నా అమ్మా ఆల్రెడీ ఇక్కడ. ఏంటా ప్రాబ్లమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన సిచ్యువేషన్ ఇలా ఉంది. ఓకే, ఇది 53 డిగ్రీస్ అనుకుందాం, ఇదేమో 37 డిగ్రీస్ అనుకుందాం. ఇక్కడ పుల్లి ఉంది. సో ఇటు నుంచి ఒక మాస్ తగిలించాం ఇక్కడ, ఇటు నుంచి కూడా ఒక మాస్ తగిలించాం ఇక్కడ. దీని మాస్ m అనుకుందాం, దీని మాస్ కూడా m. రెండిట్ల మాస్ m అమ్మ, దీని మాస్ m, దీని మాస్ m. నాకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద యాక్సలరేషన్. ఇది యాక్సలరేషన్ ఈక్వల్ టు ఎంత, ఇంకా టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ ఈక్వల్ టు ఎంత, అదే కావాలి నాకు. సింపుల్, ఓకేనా. ప్రాబ్లం చేద్దామమ్మా ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ ఎటుంటుందో చూడండి. యాక్సలరేషన్ ఎటుంటుందో మనం క్యాల్కులేట్ చేయాలి. చూడమ్మా, ఇటు ఏం యాక్ట్ చేస్తుంది, ఫోర్స్ ఏం యాక్ట్ చేస్తుందమ్మా, mg సైన్ 53 డిగ్రీస్ యాక్ట్ చేస్తుంది. ఇటువైపుకి mg సైన్ 37 డిగ్రీస్ యాక్ట్ చేస్తుంది. సో ఈ రెండు ఫోర్సుల్లో ఎవరు ఎక్కువ అంటే సైన్ 53 ఎక్కువ, సైన్ 37 ఎక్కువ వాల్యూ. mg కామన్ అమ్మా, సైన్ 53 ఎక్కువ, సైన్ 37 ఎక్కువ. సో 53 37 వాల్యూ మీకు ఎలా అయ్యేలా తెలుసు కదా. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ అమ్మా, 3 4 5 ట్రయాంగిల్. ఓకే, 3కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ 37 డిగ్రీస్, 4కి ఆపోజిట్ యాంగిల్ 53 డిగ్రీస్. ఓకే, దీని నుంచి సైన్ 53 వాల్యూ రాయండి. సైన్ 53 ఈక్వల్ ఎంత అవుతుంది, సైన్ 53 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే 4 డివైడెడ్ బై 5. అలాగే సైన్ 37 వాల్యూ ఏమవుతుందమ్మా, సైన్ 37 ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 3/5. సో 3/5 ఎక్కువ, 4/5 ఎక్కువ, 4/5 ఎక్కువ. కాబట్టి యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే అమ్మా, యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది.
ఓకే సార్ యాక్సలరేషన్ ఏ డైరెక్షన్లో ఉంటుందనే సెకండరీ, మనం డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. యాక్సలరేషన్ వాల్యూ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏం ఉపయోగిస్తాం, ఇదే ఉపయోగిస్తాం. m2 sin బీటా మైనస్ m1 sin ఆల్ఫా. ఈ రెండాటిలో దేన్ని m2 అనుకుందాం, దేన్ని m1 అనుకుందాం. చూడమ్మా, ఎటైతే బ్లాక్ స్లైడ్ అవుతుందో అది m2, ఎటైతే బ్లాక్ కిందకి స్లైడ్ అవుతుందో అది m2. ఇక్కడ బ్లాక్ ఇటు కిందకి స్లైడ్ అవుతుంది కాబట్టి ఇది m2 అయింది. ఇక్కడ బ్లాక్ ఇటు కిందకి స్లైడ్ అవుతుంది కాబట్టి ఇది m2 అవుతుంది, ఇది m1 అవుతుంది. వేసేయండి, వేస్తే ఏమొస్తుంది, m2 sin బీటా. ఓకే, m2 అంటే ఇది ఎంఏ, m sin బీటా, sin బీటా అంటే sin 53. sin 53 వాల్యూ ఎంతమ్మా, 4/5. సో ఇదేమవుతుంది, 4m/5. సో m2 sin బీటా వాల్యూ రాస్తాం. నెక్స్ట్ m1 sin ఆల్ఫా రాయాలి, మైనస్ m1 sin ఆల్ఫా. sin ఆల్ఫా అంటే 3/5, సో 3m/5 డివైడెడ్ బై కింద వస్తుందమ్మా m1 ప్లస్ m2 అంటే m ప్లస్ m ఎంత, 2m ఇంటూ g కూడా ఉంది కదా. ఇక్కడ m కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు మనం. పైన ఏం మిగులుతుందమ్మా, 1/5 మిగులుతుంది. 1/5 అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, g/10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంతే కదమ్మా. 4 - 3 1, 5 ఎల్సిఎం అమ్మా. సో 4 - 3 1, 1/5. 1/5 కింద 5 కిందకి వస్తే 1/10 అవుతుంది. అంటే ఆన్సర్ ఏంటి, g/10. అలాగే టెన్షన్ టీ కూడా క్యాల్కులేట్ చేద్దాం. టెన్షన్ టీ ఈక్వల్ టు m1 m2. m1 m2 అంటే m². m1 ఇంటూ m2 ఎంతమ్మా, m². సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. సైన్ ఆల్ఫా అంటే 4/5, సైన్ బీటా అంటే 3/5. 4/5 ప్లస్ 3/5 ఏమవుతుందమ్మా, సారీ సైన్ ఆల్ఫా అంటే 3/5, సైన్ బీటా అంటే 4, ఏదైనా ఒకటి వెళ్ళండి, రెండు యాడ్ చేస్తున్నాం కదా. సో 4/5 ప్లస్ 3/5 ఏమవుతుంది, 7/5. సో m² ఇంటూ 7/5 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఎంతమ్మా, 2m ఇంటూ g. ఈ m క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, 7mg/10 న్యూటన్. 7mg/10 న్యూటన్. ఈ విధంగా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఈ సిచ్యువేషన్ ఇచ్చినా ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు, ఈ సిచ్యువేషన్ ఇచ్చినా ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. బట్ మనం తెలుగుగా రాసుకోవాలి. మీరు లేదు, మీరు ఈ ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. ఓకే, ఈ ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిదమ్మా. ఓకే, బట్ అన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ 3 సిచ్యువేషన్స్కి మనం ఎలా అప్లై చేయాలనేది ఆల్రెడీ చెప్పాము. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. చూడమ్మా, ఈ ప్రాబ్లం ఎందుకు పెట్టారంటే ఎక్కువ మెటీరియల్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూసా. సో ఏదో ఒకటి చేసేస్తే పని అయిపోద్ది కదా అని పెట్టా. ఇదైతే IIT-JEEలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ యాక్సలరేషన్ ఇంకా టెన్షన్స్. యాక్సలరేషన్ టెన్షన్స్ కావాలమ్మా. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, 10 kg బ్లాక్ ఇలా టేబుల్ మీద రెస్ట్ అయ్యి ఉంది. 6 kg బ్లాక్ ఇటు వేలాడుతుంది, 4 kg బ్లాక్ ఇటు వేలాడుతుంది. సో ఇటు వెయిట్ ఎక్కువ, ఇటు మాస్ ఎక్కువ, ఇటు మాస్ తక్కువ కాబట్టి యాక్సలరేషన్ ఆబ్వియస్లీ ఇలా ఉంటుంది. సో దీని యాక్సలరేషన్ పైకి ఇలా ఉంటుంది, ఆటోమేటిక్గా దీని యాక్సలరేషన్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది, అంతే కదా. ఆ యాక్సలరేషన్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, సో యాక్సలరేషన్ వాల్యూ కనుక్కోవడానికి నేను న్యూటన్ సెకండ్లో వాడతాను. F net ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. F net అంటే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్, అంతే కదమ్మా. హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఏంటి చెప్పండి. చూడండి, యాక్సలరేషన్ ఎలా ఉంది, ఇక్కడ 60 న్యూటన్స్ వెయిట్ ఇటు పనిచేస్తుంది, అంతే కదా. ఇది 6 kg అమ్మా. mg కిందకి పనిచేస్తుంది కదా, ఇక్కడ కూడా mg కింద పనిచేస్తుంది. ఎంత పనిచేస్తుంది, 40 న్యూటన్స్. సో ఇటేపు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో 60 న్యూటన్స్, ఇటేపు 40 న్యూటన్స్ కాబట్టి ఇది ఇటు జారుతుంది, ఇటు పైకి వెళ్తుంది. ఓకే, హెల్పింగ్ ఫోర్స్ ఏంటమ్మా, ఇక్కడ 60 న్యూటన్స్ అంతే కదా, ఎందుకంటే యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉంది ఈ ఫోర్స్ కాబట్టి హెల్పింగ్ ఫోర్స్ ఏమో 60 న్యూటన్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. చూడండి, ఫోర్స్ ఇటు ఉంది, యాక్సలరేషన్ ఇలా ఉంది. సో ఇది అపోజింగ్ ఫోర్స్ అవుతుంది, మైనస్ 40 న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ అంటే ఎంతమ్మా, మాస్ అంటే టోటల్ మాస్ తీసుకోవాలి. 4, 10, 6 ఎంత, 20 ఇంటూ యాక్సలరేషన్ ఏ. ఇదేమవుతుంది 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 20A. సారీ ఓకే, 20A అంటే ఇది క్యాన్సిల్ అయింది. ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఇంకేం కనుక్కోవాలి, టెన్షన్ కనుక్కోవాలి. సో ఇక్కడ టెన్షన్ T1 అనుకుందాం, ఆటోమేటిక్ ఇక్కడ కూడా టెన్షన్ T1 అవుతుంది. ఇక్కడ టెన్షన్
T2 అనుకుందాం, ఆటోమేటిక్గా ఇక్కడ టెన్షన్ T2 అవుతుంది. సో T1 T2 వాల్యూస్ కూడా మనం కనుక్కోవాలి. సో T1 వాల్యూ కనుక్కోవడానికి నేను ఈ సిస్టమ్ తీసుకుంటా, 6 kg సిస్టమ్ తీసుకుంటా, 6 kg. సో 6 kg మీద పైకి T1 అనే టెన్షన్ పనిచేస్తుంది, కిందకి 60 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది, యాక్సలరేషన్ ఏమో ఏ ఇలా ఉంది. న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే దీనికి, ఈ సిస్టమ్కి న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే కిందకి 60 న్యూటన్స్ పనిచేస్తుంది, అది హెల్పింగ్ ఫోర్స్ అవుతుందమ్మా. యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉండేది హెల్పింగ్ ఫోర్స్. సో 60 మైనస్ T1 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఏమో 6, యాక్సలరేషన్ ఏ వాల్యూ 1. అంటే T1 ఈక్వల్ టు ఏమవుతుంది 60 మైనస్ 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 54 న్యూటన్స్. అయిపోయింది. నెక్స్ట్ T2 క్యాలిక్యులేట్ చేయాలి. T2 క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ సిస్టమ్ తీసుకుంటా. సో ఈ సిస్టమ్ కనుక తీసుకుంటే 4 kg, కిందకి 40 న్యూటన్స్ పనిచేస్తుంది, పైకి T2 పనిచేస్తుంది. ఇదైనా తీసుకొని చేయొచ్చు, మన ఇష్టం. ఓకే, యాక్సలరేషన్ ఏమో కిందకు ఉంది. ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా? సారీ యాక్సలరేషన్ పైకి ఉంది కదా, ఇక్కడ యాక్సలరేషన్ పైకి ఉందమ్మా. సో ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరు? T2. అపోజింగ్ ఫోర్స్ 40 న్యూటన్స్. కాబట్టి T2 మైనస్ 40 న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ. ఏ అంటే 1. అంటే T2 ఈక్వల్ టు ఈ 40 అటు వెళ్తే 40 ప్లస్ 4 44 న్యూటన్స్. ఫినిష్ అయిపోయిందమ్మా, 44 న్యూటన్స్. అది ఎక్కువ మెటీరియల్స్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ ఉందని చెప్పి చేసాము. ఇక్కడ కష్టమైన ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ ఏం చేసాం, ఇక్కడ మన సిస్టమ్ బౌండరీ టెక్నిక్ ఉపయోగించాం అంతే. షార్ట్ కట్స్ ఏమి ఉపయోగించలే, సింపుల్గా సిస్టమ్ బౌండరీ టెక్నిక్ ఉపయోగించాం, మనకు వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రండి. ఎక్కడ చూడబ్బా, క్వశ్చన్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నేను ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను, వినండి అమ్మా. ఇదేది ఇలా పైకి లాక్కెళ్ళట్లేదు. యాక్చువల్గా ఈ టోటల్ అరేంజ్మెంట్ మనకి ఒక టేబుల్ మీద ఉంది. ఓకే, ఇదిగోండమ్మా, ఈ టేబుల్ మీద ఈ టోటల్ అరేంజ్మెంట్ 2 మాసెస్ ఇలా పెట్టాడు టేబుల్ మీద. ఆ 2 మాసెస్కి థ్రెడ్ కట్టాడమ్మ ఇలాగా. ఓకే, ఇటు ఒక మాస్ పెట్టాడు, ఇటు ఒక మాస్ పెట్టాడు. హారిజాంటల్ టేబుల్ అమ్మది. హారిజాంటల్ ఫ్రిక్షన్లెస్ టేబుల్. పైగా ఏం టేబుల్ అది? ఫ్రిక్షన్లెస్ టేబుల్. 2 మాసెస్ ఇలా పెట్టాడు. ఆ 2 మాసెస్ని దారంతో కట్టాడు ఇలాగా. కట్టి ఏం చేశాడు? స్ట్రింగ్తో కట్టి ఒక ఫోర్స్ ఎగ్జాక్ట్గా సెంటర్లో అప్లై చేశాడు. ఇనీషియల్గా వాటి మధ్యలో డిస్టెన్స్ 2a. ఎప్పుడైతే ఫోర్స్ మనం సెంటర్లో అప్లై చేసామో, సెంటర్ టేబుల్ మీద దారంతో 2 బాల్స్ కట్టి సాగదీసి ఇలా పెట్టండి అమ్మా. పెట్టిన తర్వాత ఒక దారాన్ని పట్టుకుని ఇలా F అనే ఫోర్స్తో మీరు లాగండి. F అనే ఫోర్స్ కాన్స్టెంట్ అనమాట. ఇది కాన్స్టెంట్ ఫోర్స్. కాన్స్టెంట్ ఫోర్స్ తోటి మనం లాగుతున్నాం. లాగుతుంటే ఏమవుతుందమ్మా, ఇవి ఇలా దగ్గరికి వస్తాయి కదా, ఇలా బెండ్ అవుతాయి కదా మీవి. F అనే ఫోర్స్ తోటి లాక్కుంటూ వెళ్తాను, ఇలా బెండ్ అవుతాయి కదా. అలా బెండ్ అయినప్పుడు వీటి మధ్యలో డిస్టెన్స్ తగ్గుతుంది కదా. ఇనీషియల్గా ఎంత 2a, అంటే ఈ డిస్టెన్స్ a అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా a అవుతుంది. ఓకే, అంటే ఈ డిస్టెన్స్ a అమ్మా, ఈ డిస్టెన్స్ కూడా a, అంతే కదా. సగం నుంచి పట్టుకుని లాగుతున్నాం. సో ఈ డిస్టెన్స్ a అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా a అవుతుంది. వాడు ఏమడిగాడు? ఫైండ్ ది యాక్సలరేషన్ వన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బాడీస్ ఈజ్ 2x. ఇది వీటి యాక్సలరేషన్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది, అంటే ఇటు కూడా ఉంటుంది. ఓకే, బట్ మనకు కావాల్సింది ఈ యాక్సలరేషన్. ఈ యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అని అడిగాడమ్మా, అంతే. ఓకేనా? రైట్. సో ఎప్పుడు వీటి మధ్యలో డిస్టెన్స్ 2x అయినప్పుడు, అంటే ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 2x. ఆ డిస్టెన్స్ 2x అయినప్పుడు యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అని అడిగాడు. సో ఫస్ట్ మన సెంటర్లోంచి ఇలా ఒక లైన్ కనుక డ్రా చేస్తే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? x అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా x అవుతుంది. ఈ యాంగిల్ మనం తీటా అనుకుందాం. ఈ యాంగిల్ మనం తీటా అనుకుందాం. తీటా అనుకుంటే చూడండమ్మా, ఇది ఏ, ఇది ఏ అంటే యాక్సలరేషన్ కాదు, ఏ అంటే డిస్టెన్స్ అనమాట. ఇది డిస్టెన్స్ అమ్మా. ఓకే, సో ఇక్కడ టెన్షన్ T ఇలా పనిచేస్తుంది, ఇక్కడ టెన్షన్ T ఇలా పనిచేస్తుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో టెన్షన్ మనం T అనుకుందాం. ఓకే, సో ఈ టెన్షన్ని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే, ఒక బాల్ తీసుకుంటా, టెన్షన్ ఎలా ఉందమ్మా, దీన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఈ డైరెక్షన్లో T cos θ వస్తుంది, ఎందుకంటే దీన్ని తీటా అనుకున్నాం మనం. దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో T sin θ వస్తుంది. ఇటు T cos θ వస్తుంది, ఇటు T sin θ వస్తుంది. ఓకే, రైట్. మరి ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్కి రెస్పాన్సిబుల్ అయిన క్వాంటిటీ T cos θ కదమ్మా. ఈ డైరెక్షన్లో యాక్సలరేషనే కావాలి మనకి.
ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్కి రెస్పాన్సిబుల్ అయిన క్వాంటిటీ ఎవరమ్మా? టీ కాస్ తీటా. సో ఏం చేస్తాం మనం? టీ కాస్ తీటా, ఓకే, టీ కాస్ తీటా గుర్తుపెట్టుకోండి అది. సో ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్కి రెస్పాన్సిబుల్ అయిన క్వాంటిటీ టీ కాస్ తీటా. ఇదేమో ఎం, ఇది ఎం. మనం యాక్సలరేషన్ని క్యాపిటల్ ఏ అనుకుందాం ఈ కేసులో. ఇది ఏ అనే యాక్సలరేషన్తో ఇలా వస్తుంది అనుకుందాం, మనకు తెలియదు కదా అది. ఈ ఎం అనే మాస్ ఏ అనే యాక్సలరేషన్తో ఇలా వస్తుంది అనుకుందాం. ఎందుకంటే స్మాల్ ఏ ఇక్కడ ఆల్రెడీ వాడేసామమ్మా, అందుకని యాక్సలరేషన్కి క్యాపిటల్ ఏ వాడుతున్నా. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం దీని మీద పనిచేస్తున్న ఫోర్స్ టీ కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇది ఈక్వేషన్ 1. ఓకే, సరే అమ్మా, ఇప్పుడు ఈ పాయింట్కి రండి. ఈ పాయింట్ దగ్గర టెన్షన్ టీ ఇలా పనిచేస్తుంది, టెన్షన్ టీ ఇలా పనిచేస్తుంది. సేమ్ స్ప్రింగ్ కాబట్టి సేమ్ టెన్షన్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర టెన్షన్ టీ ఇలాగా, ఈ పాయింట్ దగ్గర టెన్షన్ టీ ఇలా పనిచేస్తుంది. ఓకే, రైట్. సరే చూడండి అమ్మా, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి. ఒక్క నిమిషం, రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి అమ్మ, దీన్ని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం. 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఎటువైపు టీ కాస్ తీటా వస్తుంది, ఎటువైపు టీ సైన్ తీటా వస్తుందో చూడాలి. చూడమ్మ, ఈ యాంగిల్ తీటా కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ తీటా. సో ఈ డైరెక్షన్లో కాస్ 90 మైనస్ తీటా, ఈ డైరెక్షన్లో సైన్ 90 మైనస్ తీటా. అంతేనా? కాస్ 90 మైనస్ తీటా అంటే ఏంటమ్మా? సైన్ తీటా. సో ఇటు కాస్ తీటా వస్తుంది, ఇటు సైన్ తీటా వస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తే ఎందుకని మంచిది. ఇది ఫోర్స్ అమ్మా, ఓకే, ఇది టీ, ఇది టీ. ఈ సిచ్యువేషన్ రాస్తున్నాం. ఈ యాంగిల్ ఏమంటున్నాం? 90 మైనస్ తీటా అంటున్నాం. అంటే ఈ టెన్షన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఈ డైరెక్షన్లో ఏమొస్తుందమ్మా? టీ కాస్ 90 మైనస్ తీటా. అంటే మీనింగ్ ఏంటి? టీ సైన్ తీటా అనే కదా. ఈ డైరెక్షన్లో ఏం కాంపోనెంట్ వస్తుంది? టీ సైన్ 90 మైనస్ తీటా. అంటే ఏంటమ్మా? టీ కాస్ తీటా కదా, అదే నేను చెప్పేది. సో ఈ డైరెక్షన్లో టీ కాస్ తీటా. ఓకే, అలాగే ఈ టీని మళ్ళీ కాంపోనెంట్ కింద డివైడ్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో టీ సైన్ తీటా వస్తుంది, ఇటు టీ కాస్ తీటా వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మనకి పైకేమో ఎఫ్ అనే ఫోర్స్ ఉంది, కిందకేమో టీ సైన్ తీటా ప్లస్ టీ సైన్ తీటా ఉంది. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఈ టోటల్ సిస్టమ్ కాన్స్టెంట్ వెలాసిటీతో టేబుల్ మీద వెళ్తుంది అని ఇచ్చాడమ్మా. ఈ టోటల్ సిస్టమ్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి టేబుల్ మీద వెళ్తుంది అని ఇచ్చాడు. కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? పైకి పనిచేసే ఫోర్సెస్, కిందకి పనిచేసే ఫోర్సెస్ సేమ్ అని, అంతే కదమ్మా. కాన్స్టెంట్ వెలాసిటీతో పైకి వెళ్తుందంటే మీనింగ్ ఏంటమ్మా? పైకి పనిచేసే ఫోర్సెస్, కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి, అవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయని అర్థం. కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2t సైన్ తీటా అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఎక్కడో రాసాం ఆల్రెడీ, ఇదిగోండి. టీ కాస్ తీటా ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అది ఈక్వేషన్ 1 అయింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో డివైడ్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? m ఇంటూ ఏ ఈక్వల్ టు టీ కాస్ తీటా. ఇది ఈక్వేషన్ 1 కదా. ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమవుతుంది? టీ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఎఫ్ బై మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇది ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 2 tan తీటా వచ్చింది. ఓకే, దీని నుంచి యాక్సలరేషన్ ఏమవుతుంది? యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఎఫ్ బై 2m tan తీటా. ఎఫ్ బై 2m tan తీటా వచ్చింది. అయితే తీటా వాల్యూ మనం తీసుకున్నది, మనకు తెలిసిన వాల్యూ కాదు. తీటా అనేది మనం ఎజ్యూమ్ చేసుకున్నామా, క్వశ్చన్లో ఇవ్వలే. క్వశ్చన్లో తీటా వాల్యూ ఇచ్చింటే 2m tan తీటా అని వదిలేసి ఇవ్వాలి. బట్ క్వశ్చన్లో మనకి తీటా వాల్యూ ఇవ్వలే. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? m ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. ఓకే, ఇవేమో వీటి మధ్యలో డిస్టెన్స్ 2a అన్నాడు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వీటి మధ్యలో డిస్టెన్స్ x అన్నాడు. మరి tan తీటా వాల్యూ ఎలా కనుక్కుంటామంటే చూడమ్మా, ఈ పర్టికులర్ ఇది తీసుకోండి, ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది a, ఇది x, ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇది తీటా కదా, దీని నుంచి tan తీటా వాల్యూ రాయండి. ఏమవుతుంది? tan తీటా అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ కదా, అడ్జసెంట్ సైడ్ x.
tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదమ్మా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై x. సో tan theta బదులు ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, f ఇంటూ ఈ x పైకి వెళ్తుంది కదా, fx డివైడెడ్ బై 2m ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో దిస్ ఈజ్ ది యాక్సలరేషన్ ద ATJEలో అడిగాడమ్మా. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదమ్మా, సింపుల్గానే ఉంటుంది. ఇది మనం ఏంటంటే కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకుంటూ రావాలి. ఒక ఫోర్స్ని కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకుంటూ రావాలి. ఇచ్చిన డేటాని జాగ్రత్తగా చదవాలి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగాడు కాబట్టి రాసుకోండి అన్నది, పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వెళ్తున్నాం, అదేంటంటే టెన్షన్ అండ్ పుల్లీ ట్రిక్స్. రైట్ అమ్మా. సో ఇప్పుడు టెన్షన్ అండ్ పుల్లీ ట్రిక్స్కి వద్దాం. దీంట్లో మూవబుల్ పుల్లీ కూడా ఉంటుంది. సో మూవబుల్ పుల్లీస్ ఉన్నప్పుడు ఎంత టిపికల్గా ఇచ్చినా మనం సింగిల్ లైన్లో ఆన్సర్ రాయగలగాలమ్మా, అప్పుడే ట్రిక్ ఉపయోగపడినట్టు. ఓకే అమ్మా, సింగిల్ లైన్లో 1 or 2 స్టెప్స్లో మనకి క్వశ్చన్ సాల్వ్ అయిపోవాలి, అప్పుడే కదా మనకి ట్రిక్ పని చేస్తున్నట్టు. ఓకేనా? సో ట్రిక్ ఏంటో చూడండి అమ్మా. ఫస్ట్ థింగ్, ఫస్ట్ చిన్న కాన్సెప్ట్ చెప్తా, ముందు అది చూడండి, దాని ప్రకారం మనం ట్రిక్లోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి అమ్మా, ఇది M1 అనే మాస్, ఇది M2 అనే మాస్. దీని మీద F అనే ఫోర్స్ పనిచేస్తుంది అనుకోండి. సో ఇక్కడ కొంత టెన్షన్ డెవలప్ అవుతుంది, T అనే టెన్షన్. సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా T అనే టెన్షన్ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీని ఒక సిస్టమ్ కింద తీసుకున్నాను అనుకోండి. సిస్టమ్ కింద తీసుకున్నప్పుడు ఇంటర్నల్ ఫోర్సెస్ ఎవరమ్మా ఇక్కడ? టెన్షన్. ఎక్స్టర్నల్ ఫోర్స్ గురించి మర్చిపోండి, ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నా. ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నా. ఈ కేసులో ఇంటర్నల్ ఫోర్స్ ఎవరమ్మా? ఇంటర్నల్ ఫోర్స్ ఎవరు? టెన్షన్ T. ఓకే, రైట్. సో ఇంటర్నల్ ఫోర్స్ టెన్షన్ T. ఓకే అమ్మా, రైట్. మరి సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమవుతాయి ఈ సిస్టంలో? సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమవుతాయి? మరి టెన్షన్ T ఇటు ఉంది, ఇక్కడ కూడా టెన్షన్ T ఇటు ఉంది, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్. కాబట్టి సిగ్మా ఆఫ్ టెన్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0. సో సిగ్మా ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఓకే, ఏ కేసులో? టెన్షన్ కేసులో. ఓకే అమ్మా, సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. అంటే సిగ్మా T ఈక్వల్ టు 0 అని రాస్తున్నా. సో ఇది ఇక్కడ ఒకటే తీసుకున్నామా, 4-5 బ్లాకులు తీసుకున్నాం అనుకోండి, T1 T2 T3 అవి కూడా ఉంటాయి. సో వాటన్నిటి సమ్ కలిపినా ఏమవుతుంది? ఇంటర్నల్ ఫోర్సెస్ సమ్ 0 అవుతుంది. అంటే ఒక పెయిర్ కింద తీసుకున్నప్పుడు ఇంటర్నల్ ఫోర్సెస్ సమ్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఓకే, రైట్. కాన్సెప్ట్ వినండి అమ్మా ముందు. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ ఫోర్సెస్ వర్క్ చేసే వర్క్ డన్ క్యాల్కులేట్ చేద్దాం. వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ క్యాల్కులేట్ చేద్దాం. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ డన్ అంటే ఏంటో తెలియాలి. వర్క్ డన్ అంటే F బార్ డాట్ S బార్, అంతే కదమ్మా. F బార్ డాట్ S బార్ అంటే FS కాస్ థీటా. దీన్ని నేను అలా రాస్తా, F కాస్ థీటా ఇంటూ S. ఓకే, F కాస్ థీటా ఇంటూ S అని రాస్తా. ఇక్కడ ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 అయిందనుకోండి, థీటా ఈక్వల్ టు 0 అయితే కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు F ఇంటూ S. సింపుల్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడమ్మా? థీటా వాల్యూ 0 అయినప్పుడు. అంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నప్పుడు. థీటా వాల్యూ 0 అంటే దాని మీనింగ్ అదే కదా. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫినిష్. ఓకే, అలా కాకుండా ఇఫ్ థీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనుకోండి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి సార్. ఫోర్స్ ఓ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ ఓ డైరెక్షన్లో ఉంది. ఆ కేసులో వర్క్ డన్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? కాస్ థీటా వాల్యూ అంతా -1. కాబట్టి వర్క్ డన్ -F ఇంటూ S. వర్క్ డన్ ఏమవుతుంది? -F ఇంటూ S. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, నేను ఫార్ములా రాసినప్పుడు ఫోర్స్ కాంపోనెంట్ తీసుకున్నా, F కాస్ థీటా ఇంటూ S అని తీసుకున్నా. ఎందుకు తీసుకున్నానో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడుతో ఇలా లాగుతున్నామ్మా, ఈ తాడులో టెన్షన్ T అనుకోండి, దీంట్లో డిస్ప్లేస్మెంట్ X అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి. ఓకే, ఈ యాంగిల్ థీటా అనుకోండి.
ఈ యాంగిల్ తీటా అనుకోండి అమ్మా. ఇప్పుడు ఈ టెన్షన్ టీని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఈ డైరెక్షన్లో టీ కాస్ తీటా వస్తుంది, ఈ డైరెక్షన్లో టీ సైన్ తీటా వస్తుంది. ఓకే, ఈ డైరెక్షన్లో టీ కాస్ తీటా, ఈ డైరెక్షన్లో టీ సైన్ తీటా వస్తుంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ఏంటి? టీ కాస్ తీటా. ఓకే అమ్మా, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ఏంటి? టీ కాస్ తీటా. సో నేను ఇక్కడ టీ కాస్ తీటా ఇంటూ ఎక్స్ అని రాస్తా వర్క్ డన్ ఏంటి అంటే. అందుకని చెప్పి మనం ఏం లేదమ్మా, డిస్ప్లేస్మెంట్ని కూడా కాంపోనెంట్ కింద డివైడ్ చేయొచ్చు. బట్ మనకి ప్రజెంట్ పుల్లీ ట్రిక్స్ ఉపయోగించడానికి మనం ఫోర్స్ని కాంపోనెంట్ కింద డివైడ్ చేస్తేనే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్. సో ఫోర్స్నే కాంపోనెంట్ కింద డివైడ్ చేసి మనం చేద్దాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ని కూడా కాంపోనెంట్ కింద డివైడ్ చేసి చేయొచ్చు, బట్ దాని మీద ఇది ఈజీ అవుతుంది మనం ట్రిక్స్ అప్లై చేసినప్పుడు. ఓకేనా? రైట్ రైట్ అమ్మా. సో ఇక్కడతో క్లియర్ కదా, సింపుల్. ఇక్కడ వరకు ఏ డిఫికల్టీ లేదు కదమ్మా. నెక్స్ట్ చూడండి, పవర్ క్యాల్కులేట్ చేస్తాను. నెక్స్ట్ పవర్ బై ఇంటర్నల్ ఫోర్సెస్. ఓకే ఓకే ఓకే. సో వర్క్ డన్ గురించి చెప్పా, అలాగే పవర్ గురించి కూడా చెప్పేస్తా అమ్మా. పవర్ పీకి ఫార్ములా అంటే, పీ అంటే ప్రెషర్ కాదు, పవర్. ఇక్కడ పవర్ పీ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ వి బార్. యాక్చువల్గా దీన్ని ఇన్స్టంటేనియస్ పవర్ అంటాం అమ్మా. మనం అప్లై చేసే ఫోర్స్ వల్ల ఇన్స్టంటేనియస్గా ఒక బాడీకి వి అనే వెలాసిటీ వచ్చింది అనుకోండి ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో, అప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో పవర్ ఏమవుతుందంటే ఎఫ్ బార్ డాట్ వి బార్. అంటే ఎలా రాసుకోవచ్చమ్మా? ఎఫ్వి కాస్ తీటా. అంటే ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ కాస్ తీటా ఇంటూ వి. ఇక్కడ కూడా ఫోర్స్నే కాంపోనెంట్ కింద చేశాను. అలాగా డివైడ్ చేయడమే మనకి ఈజీ అవుతుంది. ఓకే, నేను మెయిన్ ట్రిక్ చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇవన్నీ అర్థం అవుతాయమ్మా. ఓకే, సరేనా? రైట్. సో ఇఫ్ తీటా ఈక్వల్ టు 0 degrees, పవర్ పీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎఫ్ ఇంటూ వి. తీటా 0 అయితే పవర్ పీ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఇంటూ వి. అలా కాకుండా తీటా 180 degrees అయితే పీ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఎఫ్ ఇంటూ వి. సో ఫోర్స్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్లో ఉంటే పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే పవర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. అంతే. ఓకే అమ్మా, ఇక్కడ వరకు అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇదే సిచ్యువేషన్కి రండి. ఈ సిచ్యువేషన్కి రండి అమ్మా. ఈ సిచ్యువేషన్లో ఇది M1, ఇది M2. ఇక్కడ టెన్షన్ T1 పనిచేస్తుంది, టెన్షన్ T1 కాదు T పనిచేస్తుంది. ఇక్కడ కూడా టెన్షన్ T పనిచేస్తుంది. ఓకే, దీని మీద F అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఇప్పుడు F అనే ఫోర్స్ గురించి నేను పట్టించుకోవట్లా. నాకేం కావాలంటే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్. అదే కావాలి మనకు. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్, ఇది కావాలి మనకు. కేవలం ఇంటర్నల్ ఫోర్సెస్ చేసే వర్క్ కావాలి. ఓకే, టోటల్ వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్. టోటల్ వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ కావాలి. సిగ్మా డబ్ల్యూ వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్. సో డబ్ల్యూ ఇంటర్నల్ అని రాస్తున్నా. ఓకే, సింప్లిసిటీ కోసం. సో ఇంటర్నల్ ఫోర్సెస్ ఎవరు? ఇక్కడ టెన్షన్ టీ, ఇక్కడ టెన్షన్ టీ. చూడమ్మా, ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల నాకు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ వచ్చింది. M2 అనేది ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ వెళ్తే M1 అనేది కూడా ఎక్స్ అనే డిస్ప్లేస్మెంటే వెళ్తుంది కదమ్మా. M2 అనేది ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ వెళ్తే M1 అనేది కూడా ఎక్స్ అనే డిస్ప్లేస్మెంటే వెళ్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ టెన్షన్ వల్ల ఇక్కడ ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది, ఈ టెన్షన్ వల్ల ఇక్కడ ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది. నాకు కావాల్సింది కేవలం ఇంటర్నల్ ఫోర్సెస్ చేసే వర్కే అమ్మా. ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్తో నాకు సంబంధం లేదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల డిస్ప్లేస్మెంట్ వచ్చింది, ఓకే. కానీ నాకు ఈ డిస్ప్లేస్మెంట్లో ఇంటర్నల్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ కావాలి. సో ఇంటర్నల్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెన్షన్ టీ ఈ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. కాబట్టి వర్క్ డన్ ఏమవుతుందమ్మా? టీ ఇంటూ ఎక్స్. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. టెన్షన్ సేమ్ డైరెక్షన్లో ఉంది, ఎక్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. సో టీ ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ టెన్షన్ ఇలా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది? మైనస్ టీ ఇంటూ ఎక్స్. అదే కాన్సెప్ట్ ఇక్కడ రాసుకున్నాం.
ఓకే, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మైనస్ వస్తుంది. సో ఫోర్స్ ఇటు ఉంది, డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది. ఈ ఫోర్స్తో నాకు సంబంధం లేదమ్మా, ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ గురించే మాట్లాడుతున్నా. సో ఇంటర్నల్ ఫోర్స్ టెన్షన్ ఇటు ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్స్ ఉంది. సో ఏమవుతుందమ్మా, మైనస్ టీ ఇంటూ ఎక్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది ప్లస్ టీఎక్స్, ఇది మైనస్ టీఎక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో టెన్షన్స్ వల్ల టెన్షన్స్ వల్ల ఇంటర్నల్ వర్క్ ఎంత జరిగింది, లేదా వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ దేనికి ఈక్వల్ అయిందమ్మా, 0కి ఈక్వల్ అయింది. ఎవరి కేసులో, టెన్షన్ కేసులో. అన్ని కేసుల్లో అవుతుంది అనుకోవద్దు. టెన్షన్ కేసులోని, నార్మల్ రియాక్షన్ కేసులోని అది 0 అవుతుందమ్మా. ఓకే, స్ప్రింగ్ ఫోర్సు లేదా ఎలక్ట్రికల్ ఫోర్సు, గ్రావిటేషన్స్ అవి కూడా ఇంటర్నల్గా ఉండొచ్చు. వాటి వల్ల వర్క్ డన్ 0 కాదు. ఈ టెన్షన్ వల్ల వర్క్ డన్ మాత్రం 0 అవుతుంది. అదే టెక్నిక్ ఇప్పుడు మనం అప్లై చేస్తాం. స్ప్రింగ్ వల్ల 0 కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. స్ప్రింగ్ వల్ల వర్క్ డన్ 0 కాదు. స్ప్రింగ్ కనుక ఇంటర్నల్ ఫోర్స్ అయితే అక్కడ వర్క్ డన్ 0 కాదు. టెన్షన్ వల్ల వర్క్ డన్ మాత్రం 0 అవుతుంది. అలాగే పవర్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇన్స్టంటేనియస్ పవర్. సపోజ్ ఈ ఇన్స్టెంట్లో ఇది v1 అనే v అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అనుకుందాం. ఆటోమేటిక్ ఇది కూడా v అనే వెలాసిటీతో వెళ్తుంది కదమ్మా. ఈ ఫోర్స్ వల్ల ఈ బ్లాక్లో ఒక పర్టికులర్ టైంలో v అనే వెలాసిటీ వచ్చింది. ఆటోమేటిక్గా ఇది కూడా v అనే వెలాసిటీ వస్తుంది కదా. ఆటోమేటిక్గా దీనికి కూడా v అనే వెలాసిటీ వస్తుంది కదా. ఓకే, రైట్. సో పవర్ ఏమవుతుందమ్మా, టోటల్ పవర్. ఇక్కడ చూడండి, టెన్షన్ ఇటు ఉంది, వెలాసిటీ కూడా ఇటు ఉంది. కాబట్టి పవర్ ఏమవుతుందంటే T ఇంటూ V. ఇక్కడ టెన్షన్ ఇటు ఉంది, వెలాసిటీ ఇటు ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ టీవీ. టీవీ మైనస్ టీవీ ఈక్వల్ టు 0. సో పవర్ కూడా 0 అవుతుందమ్మా. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల పవర్ కూడా 0 అవుతుంది. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల వర్క్ డన్ కూడా 0 అవుతుంది. ఈ లూప్ హోల్ పట్టుకొని మనం ఆడుకుంటాం. అప్పుడు పుల్లీ ట్రిక్స్లో ఈ లూప్ హోల్ పట్టుకునే ఆడుకుంటామా మనం. ఐఐటి జేఈ ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా, ఐఐటి జేఈ, నీట్, ఏఐపిఎంటీలో అడిగిన ప్రాబ్లమ్స్ని మనం ఎంత ఈజీగా సాల్వ్ చేస్తామో చూడండి, కేవలం ఈ టెక్నిక్ ఉపయోగించి. సింపుల్ టెక్నిక్ అమ్మా. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు నేను చెప్తాను. మీరు పాజ్ చేసి ముందు ఆ కాన్సెప్ట్ రాసుకోండి.